రాష్ట్ర ప్రభుత్వం గోవును రాష్ట్రీయ గోమాతగా ప్రకటించాలని తెలంగాణ బజరంగ్ సేన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బజరంగ్ సేన అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణలో గోవులను కబేలాలకు తరలించి గోవుల సంతతిని హరింపచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। గోవుల పర్యావరణం పరిరక్షణకు మానవాళి జీవన ఆరోగ్య శైలికి ఎంతో దోహదం చేస్తున్నాయని గోవుల పేడ గోమూత్రం అనేక రోగాలకు వైద్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు। అనేక లాభాలున్నాయి కాబట్టి గోవును రాష్ట్ర గోమాతగా ప్రకటించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోటి సంతకాల సేకరణ చేపట్టామని అన్నారు। అవును, రాష్ట్ర గోమాతగా ప్రకటించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని, తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు। बंद करो गौ हत्या बंद करो गौ हत्या बंद करो। जय जय गौ माता को घासचारा दीजिए, गौ माता को घासचारा प्राप्त हो। तेलंगाना में गौ माता को घासचारा प्राप्त हो, गौ माता को घासचारा प्रदान हो। तेलंगाना में गौ माता को घासचारा प्रदान हो। गौ माता को तेलंगाना में घासचारा देना। ఈరోజు బజరంగ్ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ఆర్ లక్ష్మణ్ రావు గారి ఆధ్వర్యంలో మేము బజరంగ్ సేన టీం అందరం కూడా ఇక్కడ కోటి ఆంధ్ర బ్యాంక్ చౌరస్తా దగ్గర ఉన్న ఇక్కడ ఈ చౌరస్తా దగ్గర మేము సేవ్ గౌమాత ఈ కాన్సెప్ట్ తోటి మేము సంతకాల సేకరణ కంపెయిన్ అనేది మేము మొదలు పెట్టామండి। ఈరోజు గోమాత రాష్ట్రమాతగా మనము యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే గోమాత యొక్క ప్రాతినిధ్యము ఎవరికి అర్థం అవ్వట్లేదు। గోమాతని మన ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా మనకి ఆక్సిజన్ కూడా ఎంతో అందుతుంది। గోమాత మన ఇంట్లో తిరగడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి మనకి లక్ష్మీ కటాక్షం ఇవన్నీ కూడా కలుగుతుంటాయి। ఈ కుక్కల్ని పెంచుకోవడం కంటే కూడా అపార్ట్మెంట్ వాసులు కూడా కొంత ఆలోచన చేయాలి, ఎందుకంటే ఈ కుక్కల్ని పెంచుకోవడం, పిల్లల్ని పెంచుకోవడం చాలా మందికి ఆనవాయితీగా ఉంది, కానీ గోమాతలను పెంచుకోవడం వల్ల మనకి ఎంతో బాగుంటుంది। ఈ గోమాత సేవ